2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే డాక్టర్ వాసిం అక్రమ్ గారు. నమస్తే అండి. లాస్ట్ టైం పుట్టిన పిల్లలు వెయిట్ ఆన్ అండ్ యావరేజ్ ఎంత ఉండాలి, ఎంత తక్కువ ఉంటే ఎప్పుడు కాన్సిక్వెన్సెస్గా మనం ట్రీట్ చేయొచ్చు అని మనం మాట్లాడాము. అదేవిధంగా ట్విన్స్ కనుక గర్భంలో ఉంటే వాళ్ళ వెయిట్ పుట్టే సమయానికి ఎంత ఉండాలి అంటారు సార్? లాజికల్లీ ఆలోచిస్తే అందరికీ డెఫినెట్లీ ఈ డౌట్ వచ్చిండొచ్చు, ట్విన్స్ ఉంటే ఎట్లా రావాలని చెప్పి. బట్ ఆనెస్ట్లీ ట్విన్స్ ఉన్నా, ట్విన్స్ లేకపోయినా, సింగిల్ ఫీటస్ ఉన్నా, ట్రిపుల్ ఫీటస్ ఉన్నా, నార్మల్ వెయిట్ ఈజ్ నార్మల్ వెయిట్. ఆ 2.5 to 3.5 కిలో రేంజ్ వాళ్ళకు కూడా అప్లికబుల్, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ అ ట్విన్. ఓకే, ట్విన్స్ పుట్టి ఒక బాబు లెస్ దెన్ 2.5 ఉన్నాడు, ఒక బాబు మోర్ దెన్ 2.5 ఉంటే తక్కువ ఉన్న బాబుని లో బర్త్ వెయిట్ అని అంటాము. ట్విన్ కదా, ఇద్దరు వెయిట్ షేర్ చేసుకున్నారు కదా, పోనీలే అని చెప్పి అట్లాంటి డెఫినేషన్ ఏముండదు. ఓకే, సో నార్మల్ వెయిట్ డెఫినేషన్ హోల్డ్స్ ట్రూ ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ ట్విన్స్ ఆర్ ట్రిప్లెట్స్ ఆర్ క్వాడ్రప్లెట్స్. ఎంత బేబీస్ అన్నా ఉండని, దిస్ డెఫినేషన్ హోల్డ్స్ ట్రూ ఫర్ ఎనీ నెంబర్ ఆఫ్ కన్సెప్షన్. సో సింగిల్ ఉన్నా, డబుల్ ఉన్నా, ట్రిపుల్ ఉన్నా, నార్మల్ వెయిట్. దీనికి బేసిస్ ఏంటంటే సైంటిఫికల్లీ దేవుడు అసలు ట్విన్స్ ఇస్తున్నాడంటే ఆ ట్విన్స్కి పెరగడానికి న్యూట్రిషన్ అండ్ ఆ పెరగడానికి గర్భసంచి సైజ్ అవన్నీ నార్మల్గా ఐడియల్ కండిషన్స్లో ఇస్తాడు. ఓకే, ద మదర్ ఈస్ టేకెన్ కేర్ ఆఫ్ డ్యూరింగ్ హర్ ప్రెగ్నెన్సీ, మంచి ఫుడ్ తింటుంది, మంచి ఐడియల్ కండిషన్స్లో ఉంటుంది. అంటే డెఫినెట్లీ పూర్తి టైం అయిపోయాక పుట్టబోయే బేబీస్ కూడా డెఫినెట్లీ 2.5 అబోవే పుడతారు. ఓకే, సో ట్విన్స్ కదా ఏదైనా కంపన్సేట్ అవుతుందా వెయిట్ అనడానికి ఏం లేదు. బట్ ఈ మధ్య కాలంలో బికాస్ ఆఫ్ హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ అండ్ చాలా ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్ ట్విన్స్ ప్రెగ్నెన్సీస్ లానే ఉంటాయి. చాలా ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్లో ఏం చేస్తారనంటే చిన్న రిస్క్ ఫ్యాక్టర్ని కూడా పెద్ద రిస్క్ ఫ్యాక్టర్గా కన్సిడర్ ఎందుకు చేస్తారనంటే వాళ్ళు ఎంతో కష్టపడి ఎంతో ఖర్చు పెట్టి ఎన్నో అబార్షన్స్ అయ్యాక ప్రెగ్నెంట్ అయ్యారు కాబట్టి అన్ని పాసిబుల్ అవుట్కమ్స్ని క్యాల్కులేట్ చేసుకొని ఎటువంటి బ్యాడ్ సినారియో ఉండకుండా సమ్ టైమ్స్ పూర్తి టైం అవ్వకముందే డెలివరీ చేసేస్తారు. సో దట్ డెలివరీ పోకూడదు, మదర్కి బేబీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం డెలివరీ చేయాలి, వాళ్ళని పేరెంట్స్ చేయాలి అనే ఇంటెన్షన్తో ఉంటారు. కాబట్టి సమ్ టైమ్స్ అది వెయిట్ని కన్సిడర్ చేయకుండా కన్సిడరింగ్ ఎవ్రీ అదర్ రిస్క్ ఫ్యాక్టర్ దట్ మైట్ బి దేర్, సమ్ టైమ్స్ 36 వీక్స్ 37 వీక్స్ లోపల కూడా డెలివరీ చేసేస్తారు ముందే అనేసుకొని. సో అట్లాంటి కేసెస్లో ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్లో ట్విన్ ప్రెగ్నెన్సీస్ మైట్ నాట్ రీచ్ ఐడియల్ వెయిట్. ఇక్కడ గోల్ ఐడియల్ వెయిట్ కాదు, మళ్ళీ ఇక్కడ గోల్ మేకింగ్ షూర్ దట్ పేరెంట్స్ హ్యావ్ అ హెల్తీ నార్మల్ చైల్డ్ దే బికమింగ్ పేరెంట్స్. ఎందుకంటే దే హ్యావ్ స్పెండ్ సో మచ్ మనీ అండ్ మోర్ ఓవర్ ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద మనీ, ఇట్స్ అబౌట్ ద ఎమోషన్స్ అండ్ దర్ ఎక్స్పెక్టేషన్. ఎంతో కష్టపడి ఎన్నో డెలివరీస్ వాళ్ళు పోయాక లేకపోతే ఎన్నో ట్రీట్మెంట్స్ చేయించుకున్నాక వాళ్ళు ఐవీఎఫ్ సెంటర్కి అప్రోచ్ అయ్యి ప్రెగ్నెంట్ అవుతారు. కాబట్టి సో అన్ని ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసేసి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇప్పుడున్న కేసెస్లో డెలివరీ కొంచెం 36-37 వీక్స్ అవ్వగానే ముందే ప్లాన్ చేసుకొని చేసేస్తున్నారు. సో ఇన్ దీస్ కేసెస్ సమ్ టైమ్స్ ట్విన్స్ మైట్ నాట్ క్రాస్ 2.5 kilos. 2 to 2.5 is also consider okay given the background. IVF డెలివరీయా లేకపోతే మదర్కి ఏమైనా ప్రాబ్లం ఉండేనా, సో మదర్కి ఏమైనా హిమోగ్లోబిన్ తక్కువ ఉండేనా, ఇటువంటి రీజన్స్ చూసుకుంటాము. ఐడియల్లీ అందరూ 2.5 ప్లస్సే ఉండాలి, బట్ నాట్ పాసిబుల్ ఇన్ ట్విన్స్ మోర్ సో. అలా అని చెప్పి ట్విన్స్కి అస్సలు నార్మల్ వెయిట్ పిల్లలు పుట్టరని ఏం కాదు, చాలామంది 3 kilos ప్లస్ ఇద్దరు పిల్లలు కూడా పుడతారు. అలాంటి కేసెస్ కూడా చాలా ఉన్నాయి. సో ట్విన్సా సింగిల్ జెస్టేషనా ఏ తేడా లేకుండా నార్మల్ వెయిట్ హోల్డ్స్ ట్రూ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. ఓకే, సో 9th మంత్లో ఆ వెయిట్ని మనం ఎలా మెజర్ చేయొచ్చు అంటారు? కరెక్ట్ వెయిట్ ఉన్నారని పిల్లలు? యా, సో ప్రెగ్నెన్సీలో వెయిట్ మెజర్మెంట్ ఈజ్ ఆల్వేస్ త్రూ స్కాన్స్లో ఆర్బిటరీగా ఇంత వెయిట్ ఉండొచ్చు అని 100 grams అటు 100 grams ఇటు క్యాల్కులేషన్ ఇస్తారు. ఓకే, సో డిపెండింగ్ ఆన్ దట్ క్యాల్కులేషన్ సమ్ టైమ్స్ మనం బేబీ ఎన్ని వీక్స్ ఉందో లోపల అసెస్ చేయొచ్చు. దానికి తోడు చాలా వేరే ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి, క్రౌన్ రంప్ లెంత్ అని చెప్పి, ఫీమర్ లెంత్ అని. సో స్కాన్లో అవన్నీ క్యాల్కులేట్ చేసేసి ఎన్ని వీక్స్ జెస్టేషన్ ఉందని చెప్పి ఒక రఫ్ ఐడియా ఇస్తారు. ఓకే, సో ఫస్ట్ ఏంటంటే మదర్ చెప్పే డేట్స్ ప్రకారం క్యాల్కులేట్ చేస్తారు. తర్వాత గైనకాలజిస్ట్ ఆబ్స్టెట్రిషియన్ ఎవరైతే ఉంటారో ఎగ్జామినేషన్తో చేసే, ఇప్పుడు బేబీ బంప్ ఎంత వచ్చింది, ఎంత హైట్ వచ్చింది, ఎంతవరకు ప్రోగ్రెస్ అవుతుంది, దాంతో కూడా క్యాల్కులేట్ చేయొచ్చు. అండ్ స్కాన్తో కూడా క్యాల్కులేట్ చేయొచ్చు. స్కాన్ చేసేసి బేబీ ఇంత పెరిగింది, ప్రాబ్లీ ఇది ఇన్ని వీక్స్ ఉన్న బేబీ,
ఇంత వెయిట్ వస్తుంది అని చెప్పి. సో అదొక పిక్చర్ డాక్టర్స్కి టు మేక్ అ చాయిస్ ఇంప్రూవ్ చేయడానికి కావచ్చు, లేదు సో టు క్యాల్కులేట్ హౌ ద ప్రెగ్నెన్సీ ఈస్ గోయింగ్ ఆన్, ఏమైనా గ్రోత్ స్కాన్ ఏమైనా చేయించాలా, గ్రోత్ హ్యాంపర్ ఏమైనా అవుతుందా, ఓకే అంటే వీక్స్ ఒక 30 వీక్స్ అయిపోయింది కానీ ఇంకా 24 వీక్స్ వెయిటే ఉందా, అట్లా ఈ రకంగా వీ కెన్ మానిటర్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ డిపెండింగ్ ఆన్ వెయిట్ గెయిన్ ఆల్సో. ఓకే సో వెయిట్ గెయిన్ బిఫోర్ ప్రెగ్నెన్సీ ఇట్ ఈస్ ఆల్వేస్ త్రూ స్కాన్లో ఒక రఫ్ అండ్ ఇట్ ఈస్ ఆల్వేస్ నెవర్ ద సేమ్. 2.5 ఉంది అంటే 2.5 ఏమి ఉండదు. సో వాళ్ళు స్కాన్లో కూడా 2.5 ప్లస్ ఆర్ మైనస్ 200-300 grams అని రాస్తారు. ఓకే సో అది పైన నుంచి చూసి అంత చెప్పే వాల్యూ కాబట్టి ఇట్ ఈస్ నెవర్ యాక్యురేట్, బట్ ఆర్బిటరీగా కొంచెం అటు కొంచెం ఇటు ఉంటుంది. బట్ దట్ గివ్స్ అ గుడ్ పిక్చర్. ఓకే ఇప్పుడు డెలివరీ ప్లాన్ చేసుకోవచ్చా లేదా అని అన్న క్లారిటీ ఉంది. ఎస్. సో ఎంత తక్కువ వెయిట్లో పుడితే డేంజర్ అని చెప్పొచ్చు అంటారు సార్? అంటే మనం 3 kilos 2.5 అని చెప్తున్నాం, ఎస్ ఎస్ బట్ అందుకంటే చాలా మంది అండర్ వెయిట్లో పుడుతూ ఉంటుంటారు. వాళ్ళు అంటే సస్టైన్ అయ్యే ఛాన్సెస్ తక్కువ అన్న పాయింట్లో ఉంటుంది కదా. ఎన్ని కిలోస్ తక్కువ మనం చూడొచ్చు అంటారు బేబీస్ని? సో ఈ డెఫినేషన్స్ పెట్టిందే టు కేటగరైజ్ సివియారిటీ ఆఫ్ కండిషన్. సో ఎనీ లైక్ వీ సెడ్ అర్లియర్ వీడియోస్లో ఎనీ బేబీ లెస్ దెన్ 2.5 kilos కన్సిడర్డ్ లో బర్త్ వెయిట్. సో సమ్ టైమ్స్ ఏమవుతుందంటే బేబీ టు బేబీ ఇట్ ఈస్ ఆల్వేస్ సబ్జెక్టివ్, హూ మైట్ బికమ్ సీరియస్, హూ మైట్ నాట్. సమ్ టైమ్స్ మంచి వెయిట్ ఉండి కూడా పిల్లలు సీరియస్ అవ్వచ్చు. బట్ కన్సిడరింగ్ ఓన్లీ వెయిట్ యాజ్ అ ఫ్యాక్టర్ టు డిసైడ్ baby well-being. So 2 to 2.5 sometimes they are good. Sometimes most of the times they are fine. Less than 2 sometimes కొంతమంది ఏం చేస్తామనంటే అకార్డింగ్ టు ప్రోటోకాల్స్ కూడా వ్యాక్సిన్ కూడా డిలే చేస్తాము. సో ఆ వ్యాక్సిన్ ఇండ్యూస్ చేసే ఇమ్యూనిటీ కూడా బేబీని ఎఫెక్ట్ చేయొచ్చు. ఓకే. సో లెస్ దాన్ 1.5 kilo కొంచెం ఐసీయూలో మానిటర్ చేయాలి. మరీ తక్కువ వెయిట్ ఉంది, లంగ్ ఏమన్నా ఇమ్మెచ్యూర్ ఉందేమో, బ్రెయిన్ ఇమ్మెచ్యూర్ ఉందేమో చూస్తారు. లెస్ దాన్ 1 kilo ఇంకా ఎక్కువ, అది ప్రీ ఇమ్యూన్ అంటారు. లెస్ దాన్ 1 kilo అంటే ట్రిపుల్ డిజిట్ బేబీస్ని బేసికల్లీ ఇంకా వార్మర్లో కాకుండా ఇంక్యుబేటర్లో పెట్టే స్టేజ్ వస్తుంది. ఓకే. సో వాళ్ళకి ఇంకా కొన్ని వీక్స్ జెస్టేషన్లోనే ఊమ్లోనే ఉన్నట్టు మిమిక్ చేయాలి ఎన్విరాన్మెంట్. సో 1.5-2 kilos బేబీస్కి మోస్ట్లీ ఇంక్యుబేటర్స్ అవసరం ఉండదు. వాళ్ళని వార్మర్లో పెట్టేసి, రేడియంట్ వార్మర్లో పెట్టేసి ఒకవేళ ట్రీట్మెంట్ చేయాలనుకుంటే చేయొచ్చు. చాలా మటుకు 1.8-1.9 kilos బేబీస్ కూడా బీపీ మదర్కి ఉండి పుట్టిన బేబీస్ కూడా వితౌట్ ఎనీథింగ్ దే విల్ గెట్ ఆన్. ఓకే. సో జస్ట్ మదర్ కేర్, వామ్ కేర్ ఇవ్వడంతో కూడా వాళ్ళు దే విల్ ఇంప్రూవ్. సో డిపెండ్స్ ఆన్ వాట్ ఫ్యాక్టర్స్ మదర్ ఆల్రెడీ హ్యాడ్ డ్యూ టు విచ్ బేబీ వెయిట్ గెయిన్ అవ్వలేదు. వీటిపైన కూడా అప్పుడప్పుడు అవుట్కమ్ డిపెండ్ అవుతుంది. బట్ వెన్ వీ వాంట్ టు లుక్ అట్ హోల్ అండ్ సోల్ వెయిట్ కేటగిరీనే, సో ఐ థింక్ 1.5 కన్నా తక్కువ ఉన్న బేబీస్ డెఫినెట్లీ ఏదో ఒక ప్రాబ్లం ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. లెస్ దాన్ 1 kilo ఇస్ లైక్ వెరీ సివియర్. ఇంక్యుబేటరే ప్లాన్ చేసుకోవాలి. అంటే కనీసం ఒక 3 to 4 weeks సో దట్ ద బేబీ క్రాసెస్ 1.5 kilo వెయిట్ అన్నట్టు ఇంక్యుబేటర్ కేర్ ఉన్న హాస్పిటల్స్లో ఉండడం చాలా మంచిది. డెఫినెట్గా సార్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ట్విన్ బేబీస్ ఉన్నప్పుడు వెయిట్ అనేది ఇద్దరికి ఫుడ్ వెళ్ళాలి కదా, సరిపోతుందో లేదో, ఈ అండర్ వెయిట్ కూడా ఇట్స్ ఓకే అన్న సందర్భాలు ఉంటూ ఉంటాయి, తెలుసో తెలియకో. ఈ క్యాలిక్యులేషన్ అనేది చాలామంది ప్రెగ్నెంట్ లేడీస్కి అవసరం అండ్ కాబోయే పేరెంట్స్కి కూడా అవసరం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.